గట్టిగా ఓకేనా చెప్పండి. ఏదైతే జీవో 115 ఇష్యూ చేశారో 4 సెప్టెంబర్, దీన్ని స్టాఫ్ నర్సులు వ్యతిరేకిస్తున్నారు, కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు. మరి ఇలాంటి దుర్మార్గ చర్య పాల్పడినందుకు నిజంగా తెలిసే చింతిస్తూ ప్రభుత్వం పైన మరి కృష్ణబాబు గారు ఎందుకు చేసి అర్థం కావట్లేదు. అతను ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దయచేసి ఉన్న పరిస్థితి ఉన్నాడు, ఈ జీవం మేము చించి పడేస్తాం తప్ప ఇలాంటి పనికి మన జీవం తేవద్దు. ఈ స్టాఫ్ ఇప్పటికైనా సరే గవర్నమెంట్ చెప్పుకొస్తారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు వెంటనే న్యాయం చేసి స్టాఫ్ నర్సులకి రెగ్యులేషన్ చేస్తున్న ఈ నిరసనకి తెలుగు శక్తి పూర్తిగా మద్దతు తెలుపుతుంది. మరి ఏదైతే ప్రైవేట్ నర్సులుగా పనిచేస్తున్నారో వీళ్ళు రెగ్యులేట్ చేయాలి తప్ప ఈవేళ ప్రభుత్వం జీవో 115 తీసుకోవడం చాలా దుర్మార్గం మనం చేస్తున్నాం. అది గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఏఎన్ఎంఎల్ని నియమించి వాళ్ళ ఏఎన్ఎంఎల్ రెగ్యులర్ స్టాఫ్లుగా చేయాలని చెప్పి ఆలోచన ఉన్న గత ప్రభుత్వం అదే మరి ఈ ప్రభుత్వం కృష్ణబాబు గారు కొనసాగడం చాలా దుర్మార్గం మనం చేస్తున్నాను. దీన్ని డెఫినెట్గా తెలుగు శక్తి ఖండిస్తుంది. ఈవేళ కోవిడ్ సమయంలో గడిచిన 15 సంవత్సరాల నుంచి వీళ్ళు సేవలు అందిస్తున్నారు, నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారు. ఎటువంటి అనుభవం లేని ఏఎన్ఎంఎల్ తీసుకొచ్చి చేస్తే ఈవేళ ఏంటి మీరు చూస్తూ అడుగుతున్నారు. ఇది ప్రజాప్రభుత్వం తప్ప రాక్షస ప్రభుత్వం కాదని చెప్పి ప్రజలందరూ ఈ కుటుంబం గెలిపించారు. మరి ఈరోజు దుర్మార్గంగా 115 జీవో తేవటం అనేది చాలా దుర్మార్గం. మరి ఇంతమందిని ఈవేళ పీజీలు చేసి డిగ్రీలు చేసి ఇంత కోర్స్ చేసిన వీళ్ళు కాకుండా ఎటువంటి అనుభవం లేని ఏఎన్ఎంలు ఇవ్వటం చాలా దుర్మార్గం మనం చేస్తాం. దీని వెంటనే చంద్రబాబు నాయుడు గారు పునః పరిశీలించి ఆ జీవో వచ్చి డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఇది ప్రభుత్వానికి చెడిపేరు వస్తుంది. ఈవేళ కృష్ణబాబు గారు మరి ఎందుకు చేస్తారో అర్థం కావట్లేదు. ఆల్రెడీ గతంలో కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. చెప్పినా సరే వీళ్ళు తెచ్చిన ఏవైతే చెప్పారో ఆయన బేఖాతా పక్కన పెట్టి ఈవేళ ముందుగా వ్యవహరిస్తున్నారు కృష్ణబాబు గారు. దాన్ని ఒకటే కోరుతున్నాను ముఖ్యమంత్రి గారిని, దయచేసి ఏదైతే స్టాఫ్ నర్సింగ్ ప్రైవేట్ ఉన్నారో కాంట్రాక్ట్ పద్ధతులని రెగ్యులేషన్ కోరుతున్నాను. ఎందుకంటే వీళ్ళు కోవిడ్ సమయంలో ప్రాణాలు తెగించి వీళ్ళు పనిచేసి ప్రజలను కాపాడారు. మరి ఇలాంటి వాళ్ళు విస్మరిస్తే మనం ఏం సందేశం అడుగుతాను. అదేలా నేను ఒకటే చెప్పాను, వీళ్ళు స్ట్రైక్ చేస్తానని వద్దని చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా అర్థం చేసుకొని జీవో రద్దు చేస్తానని చెప్పాను. డెఫినెట్గా ఆయన జీవో రద్దు చేసి వీళ్ళందరినీ రెగ్యులేషన్ కోరుతున్నాను. ఎందుకంటే వీళ్ళతోనే ఇవాళ కేజీహెచ్ కానీ మిగతా మొత్తం టోటల్ స్టాఫ్ 11,500 మంది ఉన్నారు. 11,500 మందిని రెగ్యులేట్ చేస్తే మంచి తప్ప ఇటువంటి అనుభవం లేని ఏఎన్ఎంలు చేస్తే మాత్రం మీరు మెడికల్ రంగానే పూర్తిగా అవమానిస్తున్నారు. అలాంటి వాళ్ళు మనిషి చచ్చిపోతే బాధ్యత ఎవరు నడుస్తాను. దాన్ని దయచేసి ఇప్పటికైనా ఆలోచన పునః పరిశీలించి జీవో 115 వచ్చేసి వీళ్ళందరికీ న్యాయం చేయమని దృష్టి కోరుతుంది. వీళ్ళు న్యాయం జరిగే వరకు దృష్టి పోవడం చేస్తాం. జై హింద్. అయితే ఈరోజు ఏఎన్ఎంలు ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళకి 2 సంవత్సరాలు స్టాఫ్ నర్సుగా సడలింపు ఇచ్చారు, చదువుకున్నారు. సో వాళ్ళకి ఈరోజు 115 జీవో ఇస్తూ వాళ్ళని రెగ్యులర్ స్టాఫ్ నర్సుగా తీసుకోమని ప్రభుత్వం ఒక జీవోని ఇచ్చింది. సో ఆ జీవోని వెంటనే రద్దు చేయాలని నేను గవర్నమెంట్ని అడుగుతున్నాను. ఎందుకని అంటే ఈరోజు 15 సంవత్సరాల నుండి మా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పిల్లలు స్టాఫ్ నర్సులు పిహెచ్లో కానీ సిహెచ్లో కానీ ప్రభుత్వ వైద్యశాలలో కానీ బోధన ఆసుపత్రుల్లో కానీ 15 సంవత్సరాల నుండి వైద్యాలు అందిస్తున్నారు. అలాగే కరోనా నేపథ్యంలో కరోనాను ఎదుర్కొని కుటుంబాలను వదిలేసి వారి సేవలను మరి ఆరోగ్యంగా అది స్వస్థతపరచడానికి కరోనాలోనూ పేషెంట్లందరికీ సేవలు అందించే వారు ప్రాణాలు ప్రాణంగా పెట్టి వారు పోరాడారు. మరి ఈరోజు గవర్నమెంట్ వాళ్ళని ఎందుకు దృష్టిలో తీసుకోవట్లేదని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, జనసేన నాయకులు మీ అందరినీ నేను ఒకటే అభ్యర్థిస్తున్నాను. మా పిల్లలు చాలా కష్టపడి 15 సంవత్సరాలు అలిపెరగని పోరాటం చేశారు. వారి సమస్యలు చాలామందికి చెప్పుకున్నారు. వాళ్ళ బాధలు ఎవరు వినలేదు. దయచేసి ఈ ప్రభుత్వాన్ని స్పందించి వెంటనే వాళ్ళకి న్యాయం చేయాలని, రెగ్యులర్ చేయాలని, వాళ్ళ చదువుని మీరు స్ఫూర్తిగా తీసుకొని వారు ఎంతో కష్టపడి చదువుకొని 15 సంవత్సరాలు ఊడుగుం చేస్తున్నారే వాళ్ళని ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ప్రభుత్వం మారింది, మా స్టాఫ్ నర్సు రెగ్యులర్ చేయండి, వాళ్ళ తలరాత్ర మార్చండి. గౌరవ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారిని నేను సవినయంగా వేడుకునేది ఇది ఒకటే. చెప్పండి. నా పేరు శాంతి కుమార్ అండి. నేను కేజీహెచ్లో కాంట్రాక్ట్ బేస్ స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నాను. ప్రస్తుతానికి మేము చేస్తున్న పోరాటం ఏంటంటే ఏఎన్ఎం టు జీఎన్ఎం ప్రమోషన్ ఇచ్చి వాళ్ళు రెగ్యులర్ పోస్టులో పెడతామని చెప్పి జీవో నెంబర్ 115 డేటెడ్ 4వ తేదీన 9వ నెల
మనకి గవర్నమెంట్ నుంచి జీవో వచ్చింది. ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ఏంటంటే వాళ్ళని రెగ్యులర్గా జిఎన్ఎం పోస్టుల్లో నర్సింగ్ ఆఫీసర్స్గా తీసుకోమని చెప్పి గవర్నమెంట్ జీవో ఇచ్చిందండి. కాంట్రాక్ట్ పద్ధతిలో గత 15 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము. మాకు రెగ్యులర్ పోస్ట్ అన్నది తీయలేదు. 2010 తర్వాత రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు. చెప్పిన విషయమే 15 సార్లు చెప్తున్నాము. దయచేసి గవర్నమెంట్ మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని రెగ్యులరైజేషన్ చెయ్యండి. ఈ రోజు నాడు ఎలా ఉందంటే అండి పరిస్థితి, స్టూడెంట్గా చదవాల్సిన వాళ్ళు కూడా ఇంకా మేము జిఎన్ఎం కోర్స్ చదవవసరం లేదు, బీఎస్సీ చదవవసరం లేదు, డిగ్రీలు తెచ్చుకొని మేము పక్కన పెట్టుకోవడం తప్ప జీవితంలో మాకు గవర్నమెంట్ జాబ్ లేని డిగ్రీలు దేనికని చెప్పి ఆలోచించే పరిస్థితి ప్రతి ఒక్క పిల్లల్లో కలిగేటట్టు గవర్నమెంటే చేస్తుందండి. ఏఎన్ఎం చదివిన వాళ్ళని తీసుకొచ్చి మీరు స్టాఫ్ నర్సెస్ చేస్తే ఆ మాత్రం దానికి మేము బీఎస్సీలు, జిఎన్ఎంలు, ఎంఎస్సీలు చదువుకొని వృధాగా పోతున్నాయి. ఈ రోజు మా భవిష్యత్తు గురించి మేము ఇది చేయటం లేదండి. వేలాది మంది స్టూడెంట్స్ రిలీవ్ అయి ఉన్నారు. ప్రస్తుతం ట్రైనింగ్ అవుతూ 4 సంవత్సరాల్లోని వేలాది మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తును కూడా దయచేసి గవర్నమెంట్ అర్థం చేసుకొని వాళ్ళ భవిష్యత్తుని మొగ్గలోనే తుంచకండి. వాళ్ళకు కూడా, ఎందుకంటే పేషెంట్కి సర్వీస్ చేసే విషయంలో వస్తే కోవిడ్ సమయం అనే కాదు, ప్రతి ఒక్క సీజనల్గా వస్తున్నటువంటి డయాగ్నోసులు కూడా చాలా వస్తూ ఉంటాయి. ప్రతి దానికి వెనకంజు వేయకుండా మాకంటూ ఏం జరుగుతుందని ఆలోచించకుండా చేసే సర్వీస్ కేవలం స్టాఫ్ నర్సెస్ మాత్రమే చేస్తున్నారు. ఈ విషయాన్ని గవర్నమెంట్ గుర్తించండి. ఇప్పటికైనా మీరు రిలీజ్ చేసినటువంటి జీవోని వెనక్కి తీసుకోండి. ఎవరైతే కాంట్రాక్ట్లో పనిచేస్తున్నారో ప్రతి ఒక్క స్టాఫ్ నర్సెస్ని రెగ్యులరైజేషన్ చేయండి. మేము ఈ విధంగా గవర్నమెంట్ కోరుకున్నది ఒక్కటే, ఎవరికి తగులు పెట్టే ముడి చేసే పనులు మీరు దయచేసి చెయ్యొద్దండి. మాకు ఎవరి మీద గ్రెడ్జ్ లేదు. వాళ్ళు ఎందుకు కూర్చోవాలి, మా సీట్లలో వచ్చిన ఆలోచన ఎందుకు వచ్చిందంటే, ఈ రోజున ఎవరైతే ఏఎన్ఎంగా చదివి ఉన్నారో వాళ్ళకి 16 నెలల కోచింగ్ అన్నది ఇచ్చి కేవలం జిఎన్ఎంగా తీసుకొచ్చి స్టాఫ్ నర్సెస్ క్యాడర్లో పెట్టడం అన్నది చాలా అంటే చాలా దారుణమైన విషయం. ఈ విషయాన్ని దయచేసి గవర్నమెంట్ అర్థం చేసుకోండి. ఈ విషయం వల్ల ప్రతి ఒక్క భవిత ఎవరైతే ఫ్యూచర్లో రిలీవ్ అవుతున్నారో జిఎన్ఎం చదివి, బీఎస్సీ చదివి ఆ స్టూడెంట్స్ కూడా నష్టపోతారు. వెంటనే జీవోని రద్దు చేసి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయమని గవర్నమెంట్ అయినటువంటి ముఖ్యమంత్రి గారిని, అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ఈ విధంగా చెప్పుకుంటున్నామండి మా ఒక్క బాధని.